మండల కేంద్రమైన ఉదయగిరి ఏబీఎం కాంపౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటారెడ్డి ఏబీఎం కాంపౌండ్ లోకి రాగానే ఆయనను క్రీడలో పాల్పొందుతున్న యువత ఆయనకు ఘన స్వాగతం పలికి క్రాకర్స్ పేలుస్తూ ఆయనను కాంపౌండ్ లోకి ఆహ్వానించారు. యువత శాల్వాలు కప్పి ఆయనను ఘనంగా సన్మానించారు. తదుపరి ఆయన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయగిరి ఏబీఎం కాంపౌండ్ లో క్రికెట్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కొంతసేపు క్రీడాకారులతో ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి యువకుల్లో ఉత్సాహం నింపారు. గెలుపొందిన వారికి 25,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. నమస్కారం. ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయగిరి మండలం ఉదయగిరి పట్టణమైనటువంటి స్టేట్పేట కాలనీలో క్రికెట్ టోర్నమెంటు సంక్రాంతి సంబరాలుగా టోర్నమెంటు యువకుల వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అడిగిన ఆదేశాల మేరకు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ 2 టీములు ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. మొదటి టీము ఉదయగిరి లోకల్ బాయ్స్ అరుంధతిపాలెం హరిబాబన్ టీం అండ్ భానుప్రకాశ్, వెంకటంపేట టీము భానుప్రకాశన్ టీము. వాళ్ళ ఇద్దరు టాస్ వేయడం జరిగింది. ఒకరు ఫీల్డింగ్, ఒకరు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్రోగ్రాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సజావుగా జరుపుకోవాలని మీ అందరికి కూడా నేను సూచనలు ఇస్తూ ఉన్నాను. ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మంచి స్పోర్ట్స్ స్ఫూర్తితో ఈ ప్రోగ్రాం జరపాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళకి ఎటువంటి సహకారాలు అవసరమైనా అందించాలని చెప్పి వీళ్ళకి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి టౌన్లో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ రాబోయే వారంలో ప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో యువత చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రోగ్రాము బాగా సక్సెస్ చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.